ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, మొన్న ఒక రోజు ఒక సంఘటన నాకు చాలా బాధ కలిగింది. ఏంటంటే, మా అబ్బాయి క్యాంపస్కి వెళ్తే అక్కడ ఒక ఆవిడ పరిచయం అయ్యారు. పాపం వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేద్దామని ఆవిడ అస్సలు బాగా చదవడట. పాపం మార్కులు ఎలాగున్నా అట్లీస్ట్ పాస్ అవ్వాలని కోరుకుంటుంది ఆవిడ. పాస్ మార్కులు కూడా రావట. అలాంటి అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేద్దామని తీసుకొస్తే, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేస్తే అక్కడ చదవనని వచ్చేసాడంట. శశిలో జాయిన్ చేస్తే అక్కడ చదవనని వచ్చేసాడంట. బలవంతం మీద ఆ సంవత్సరం అలా చదివించి తీసుకొచ్చారంట. ఆవిడంటది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి బాబోయ్, వాడిని అసలు ఎలాగా తీసుకురావాలో దారిలోకి అర్థం అవ్వట్లేదంటే నాకు అనిపించింది, అయిపోబోయ్ పిల్లలు ఏదైనానండి తల్లిదండ్రులు ఒకటి కోరుకోవాలి, చదువు వల్ల విలువ వాళ్ళకి తెలియాలి, చదవాలనే పట్టుదల వాళ్ళకు ఉండాలండి పిల్లలకి. ఆవిడ ఏడుస్తుంది కూడా పాపం. ఆ అబ్బాయి పోని తీసుకొచ్చిందా అంటే, అబ్బాయి నేను రాను, నువ్వు వెళ్ళు, ఒకవేళ అక్కడ కనుక సీట్ వస్తే అప్పుడు చూద్దాంలే అన్నాడట. పాపం ఆవిడ వచ్చింది సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికే కాలేజీలో. సరే అలా ఉన్నాడేంటి ఆ అబ్బాయి అంటే, ఎన్న గట్టిగా ఎన్న తిడితే రేపు పొద్దున్న నా భవిష్యత్తు బాగున్నప్పుడు చూపిస్తాను నీకు, నా ఇదేంటో నా విలువేంటో అప్పుడు నీకు తెలుస్తుంది అంటున్నాడంట అని బెదిరిస్తున్నాడంట. ఎన్ని విన్నాడు. మా చిన్నబాబు కూడా పక్కన నుంచి ఉన్నాడు. పాపం ఆవిడ అలా బాధపడుతుంటాడు, అలాగే నిర్ఘాంతపోయి అలాగే చూస్తున్నాడు. నాకు అనిపించింది, అమ్మో పిల్లలు అలా ముండికెత్తిపోయి అలా ఉంటే తల్లిదండ్రులకి ఎంత బాధో కదా అనిపించింది. ఆవిడ ఏంటంటుంది, అట్లీస్ట్ పాస్ అయితే చాలండి, వాడేమి పెద్ద ఏదో బాగా చదివేసి మరీ ఏదో మెడల్స్ వచ్చేసి అంత చదవక్కర్లేదండి, అట్లీస్ట్ పాస్ అయితే బాగుండు, ఫ్రెండ్ సర్కిల్ కూడా బాగాలేదు, అందుకనే నాకు భయం వేస్తుందని ఆవిడ చెప్తే నాకే కళ్ళంటా నీళ్ళు వచ్చినాయి. ఒక తల్లి అంత బాధపడుతుంది కదా పిల్లోడు చదువు గురించి. ఆ అబ్బాయికి ఎందుకు ఆ విలువ తెలియట్లేదు, తల్లి బాధపడుతుందన్న ఇది కూడా ఎందుకు అనిపించలేదని నాకు అనిపించింది. ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు. నేను మా చిన్నబాబు మాట్లాడుకుంటుంటే మా చిన్నబాబు అంటున్నాడు, రేపు నేను మంచి స్థితిలోకి వచ్చాక అప్పుడు చూద్దు కానీ ఎలా ఉంటుందో పరిస్థితి అంటున్నాడు కదా. అసలు మంచి స్థితిలోకి రావాలంటే ముందు చదువుకోవాలి కదా అని అడిగాడు మా చిన్న అబ్బాయి. అప్పుడు నాకు అనిపించింది, చదువు విలువ తెలిస్తేనండి ఎవరు చెప్పక్కర్లేదు, ఎవ్వరు తల్లిదండ్రులు కూడా చెప్పక్కర్లేదు. చదువు విలువ తెలిసిందంటే, దానివల్ల ఉన్న గొప్పతనం తెలిసిందంటే పిల్లలే చదువుకుంటారు అని నాకైతే మా చిన్న అబ్బాయి అన్న మాటను బట్టి నాకు అనిపించింది. అవునంటారా కాదంటారా? నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.